కమలం పూలు. అమ్మ ఆకు మంచమ్మ శ్రీ లింగమంతుల స్వామి. లింగమంతుల స్వామి శంకరుడు రాజు రూపకం ఎత్తిండు. ఇప్పుడు మనం ఇక్కడ పూజారిగా పనిచేస్తున్న పెద్ద మనిషి దగ్గర పోతున్నాం. ఈ యొక్క విశిష్టతను ఆ పూజారి గారు మనకు తెలుపుతారు. గురుగారు, ఈ లింగమంతుల వారి ఆ యొక్క విశిష్టతను చెప్పండి ఒకసారి, మా ప్రేక్షకులకు అందిస్తాను. ఈ లింగమంతుల స్వామి ఎట్లా అయిందంటే, మొదగాలు ఒక రాక్షసుడు శంకరునికి తపస్సు చేసిండు. తపస్సు చేసి మంచిగా తపస్సు చేయగానే శంకరుడు ప్రతిష్టమయ్యి, ఏం కోరుకో నాయన నువ్వు అని శంకరుడు అంటాడు. ఓకే. శంకరుడు ఆయనకి ఆయన అంటాడుగా, రాక్షసుడు నేను కోరుకుంటే ఇస్తావా నువ్వు అంటాడు ఘనంగా. ఇస్తా కోరుకో అంటాడు. ఇస్తావా అని 3 మాటలు అని అన్నా ఇస్తలే అంటాడు. అప్పుడు ఈ దేవతలందరూ నేను చెప్పినట్టు చేయాలి. ఎవరు? సకల దేవతలు మొత్తం, ముక్కోటి దేవతలంతా అందరూ నువ్వు నీతో సహా అన్నాడు. సరే ఇస్తిరిపో అన్నాడు. ఓకే. ఇస్తిరిపో అన్నాక అప్పుడు 1 ఏడు అయింది, 2 ఏళ్ళు అయింది, దేవతల ముక్కు తిప్పలు పెడుతుంది. ముక్కు తిప్పలు పెడుతుంటే అప్పుడు దేవతలు ఏగలేక మళ్ళా విష్ణు ఈశ్వర బ్రహ్మ ఒక్కడ కూర్చున్నాక ఈ దేవతలు అందరూ సమావేశమయ్యి, ఎట్లా శంకర నువ్వు ఇస్తివి, ఈ రూపంగా నువ్వు ఆడగొట్టినా నేను కొట్టినా చావడు, ఈ రాక్షసుని సంహారం ఎలాగానే వాళ్ళు చర్చలో కూర్చోగానే అప్పుడు జీవాలస్ చేసి శంకరుడు చూశాక విష్ణుమూర్తి జీవాలస్ చేసి చూసి, నువ్వు మారాలి కదా శంకర, అవతారం మారాలి, రాజు రూపంగా రాజు అయి గుర్రం మీద ఇద్దాను మొదలుపెట్టారు. శంకరుని అవతారం ఎత్తుతుంటా విష్ణుమూర్తి దశావతారాలలో మళ్ళీ ఏదైనా అవతారం ఎత్తిండు? కాదు ఈయనే శంకరుడు ఎత్తిండు. ఈ శంకరుడు ఎత్తి ఇక అప్పుడు యుద్ధం మొదలు పెడితే ఒక్కరిని చంపితే 10 మంది గుర్తురు వాళ్ళు, రక్తం కింద పడి. ఆయన పేరు ఐడియా ఉందేమో? ఆయన పేరు ఏదో అన్నారు, ఆయన పేరు ఏదో దుంకాసురుడో ఏదో అంటారు. ఓకే. ఒక సుఖ బొట్టు పెడితే మళ్ళీ ఇంకో రాక్షసుడు తయారవుతుంది. అట్లా పడుతుంటే దేవుడు ఇసుకి చెమట వచ్చి ఇట్లా తీసేసిండు. నొష్టిన చెమట తీసి బండకేయంగానే సౌడమ్మ పుట్టింది. సౌడమ్మ అమ్మవారు పుట్టి అప్పుడు భూమండలం మొత్తం 4 పరిచింది. చౌడమ్మ అమ్మవారు భూమండలం ఎంత ఉందో అంతవరకు ఆమె 4 పరిచింది, రక్తం చుక్క కింద పడకుండా పడాక అప్పుడు యుద్ధం మొదలు పెట్టి మొత్తం రాక్షసులు మొండాలతో సహా 4 మీద పడ్డాయి. పడంగానే అందరూ అయిపోగానే ఆమె నా రాక్షసులను కూడా మింగేసింది. చౌడమ్మ మింగేసినాక ఇంతవరకు ఇది అయిపోయాక, స్వామి మరి నాకు కలిగమల రేపు ఎట్లా నాకు ఆగారం ఏంది, నన్ను రమ్మంటి ఎట్లా అంటే, నేను కూడా నీ అమ్మటే ఉంటా, నాకేమో మొక్కుడు బలిచ్చుడు ఆమె. చౌడమ్మకేమో బలి, మన శివునికేమో లింగమంతుల స్వామికేమో మొక్కులు. శివుడే లింగమంతుని అవతారంలో వచ్చి ఇక్కడ కొలువుండు అన్నమాట, పెద్దగట్టు. ఇది మీ కాల్మాల శివుడు కాదని అంటారు అనుకుంటారని. లింగం ఉందా అండి? ఇక్కడ విగ్రహాలే కాకుండా పూజారి గారు మనకు లింగాన్ని కూడా చూపించడానికి టెంపుల్ లోపలికే తీసుకొచ్చారు. ఇక దీంట్లో కూడా ఈ ఎండి విగ్రహం కొట్టి దీంట్లో కూడా అట్నే ఉండదు. ఈ లోపల ఈ యొక్క విగ్రహం పైనుంచి చేపించింది కంచుది, వెండిది. ఈ లోపలనే లింగమంతులు గారు రాతి రూపంలో ఉన్నారన్నమాట. పూజారి గారు చూపించినందుకు మీకు ఒక ధన్యవాదాలండి. మీరు తెలిసిన వాళ్ళు అందరికీ చెప్తారు. మనం అవతారాలు పటమారినప్పుడు ఏదైనా సాధ్యమవుతుంది. వెళ్ళండి.
వారు ఏమి గంగమ్మ సౌడమ్మ ఎలాంచమ్మ ముగ్గురు అమ్మవార్లుగా గంగమ్మ చౌడమ్మ ఎలవంచమ్మ ముగ్గురు అమ్మవార్లు ఇక్కడ ఉంటారు అన్నమాట. దీపం పోవటం అట్లా పెట్టి ముగ్గురు కేటలు కోస్తే ఇక శాంతి పడతారు. ఇక లింగమంత జాతర అప్పుడు కొన్ని వేల మంది జాతర రూపంలో వచ్చి లక్షల ఏటలు సుమారుగా ఎంతమంది వస్తుండొచ్చు అండి జాతరకు? ఎక్కడ జనం అవునా? చెప్పలేము. కొన్ని ఇక్కడ కోట్ల మంది వస్తారు. ఇక్కడ ఇంకో 10 కోట్ల మంది ఉండొచ్చు. 15 రోజులు అవుతుంది. ఎక్కిరిస్తారు. అసలు కారు రాకుండా ఉండరు జనం. 15 రోజుల జాతర లింగమంతుల వారి జాతర జరుగుతుంది అంటే ఇక్కడ ఇంకో పూజారిగా ఉన్న మీ పేరండి? రామచంద్రయ్య గారు ఇక్కడ ఇంకో పూజారిగా ఉంటారు. ఇక్కడనే టెంపుల్ పర్యవేక్షణలో ఇక్కడ మీ పేరమ్మా? మీరు ఇక్కడనే ఉంటారా? అక్కడ కత్తి పట్టుకొని ఉన్నది చూడు అమ్మవారు. యుద్ధం చేసి కత్తితో శాంతి పడి రాక్షస సంహారం అయిపోయిన తర్వాత త్రిశూలంతో ఇక్కడ అమ్మవారు ఈ చుట్టుపక్కల వాతావరణం చాలా ప్రశాంతమైన ప్రదేశం. ఇక్కడ భక్తులు ప్రశాంతంగా ఉండొచ్చు. సంతానం లేని వారు ఇక్కడ తొట్టెలు కొట్టి సంతాన ప్రాప్తి కొరకు మొక్కుచుంటారు అన్నమాట. ఇక్కడనే టెంపుల్ పక్కకే ఇది కూడా ఉంటుంది, నాగదేవత రూపంలో. పండుగలు చేసిన వాళ్ళు ఇక్కడ బాండవాళ్ళు గట్టి వేసిపోతారు, మిగిలిన నిద్ర చేసి వెళ్ళిపోతారు అన్నమాట. చాలా ప్రశాంతమైన వాతావరణం, ఎవరైనా రావచ్చు. ఒకరోజు మంచి ఒకేషన్ పెట్టుకొని రావచ్చు. ఒకేషన్